దెర్ ఈజ్ లైక్ ఏ ఇన్ఫినిట్ షేప్ అండి. పిట్యూటరీకి పీనియల్ గ్లాండ్కి ఒక మార్గం ఉంటుంది, 8 షేప్లో వస్తుందండి, ఇన్ఫినిట్ షేప్. ఓకే. సో పిట్యూటరీ కండిషన్లో ఉంటుంది అంటే పీనియల్ గ్లాండ్ కూడా కండిషన్లోకి వస్తుందని అర్థం. ఓకే ఓకే ఓకే. సో అంటే పైనియల్ గ్లాండ్ నుంచి వచ్చేవన్నీ కూడా త్రూ పిట్యూటరీ ఇట్ పెర్ఫార్మ్స్ ద ఫంక్షన్స్. ఇవి దేనికి సంబంధించిన ఫంక్షన్స్ అంటే ఎటర్నల్ ఫంక్షన్స్. డివైన్ ఫోర్సెస్ని యాక్టివేట్ చేయడము, మనకి అర్థం కానివి, అర్థం లేనివి, అర్థం తెలియనివి ఉండే చాలా గుప్తమైన వాటికి ఈ పీనియల్ గ్లాండ్ యాక్టివేషన్ ద్వారా అన్నీ యాక్టివ్ అవ్వచ్చండి. ఇదంతా బాడీ ఫంక్షన్తో పాటు ఎక్కడైతే ఫిజికల్గా ఊపిరి తీసుకుంటూ ఓన్లీ ఊపిరి ఇక్కడే కాకుండా ఇన్ఫినిట్ యూనివర్సల్ బ్రెత్ ఎలా అయితే కలుస్తుందో ఇట్ విల్ బి ద పాత్వే త్రూ దట్. ఓకే ఓకే ఓకే. సో ఇలాంటివన్నీ చేసేటప్పటికి ఫోకస్ పెరుగుతుంది, మెమరీ పెరుగుతుంది. ఏకసంతాగ్రాహి అంటాం, వినగానే ఉండడం, అంటే ఒక శ్రవణంతో ఇవన్నీ అంటే ఎక్స్ట్రా సెన్సెస్గా మనకు ఉండే సెన్స్ ఆర్గాన్స్ వాటిని అటైన్ చేసుకుంటాయి పవర్.